సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది. బుధుడు చతుర్థ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. భృగు షట్కం అనేటువంటి దోషం ఉన్నది. సప్తమ రాహు కొంత ఇబ్బంది పెడుతూ, వక్రించిన గురువు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రధాన బలం, గొప్ప బలం లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు. ఇక్కడ లాభస్థానంలో కుజుడు, షష్ఠ స్థానంలో శనేశ్వరుడు, చతుర్థ స్థానంలో బుధుడు, ఈ వారంలో పూర్తిగా చంద్రబలం. ఇవి 4 ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. ఇవి సరిపోతాయి. నిజానికి చెప్పుకోవాలి అంటే, ఒక మనిషి ప్రశాంతంగా జీవించడానికి, ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా, ఒక సామాన్యంగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి సరిపోతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువగా ఆలోచిస్తామో, అంటే మన స్తోమతకి మించి ఆలోచన చేస్తామో, ఎందుకు ఆలోచన చేస్తామో, పంచమంలో రవి కూర్చున్నారు. షష్ఠ స్థానమందు భృగు షట్కము అనేటువంటి దోషం ఉన్నది. సప్తమంలో రాహు ఉన్నారు. ఈ 3 గ్రహాలు మమ్మల్ని మామూలుగా ఉండనివ్వవు. ఈ కన్యారాశి వారిని ఏం చేస్తాయి? వెళ్ళు ఎదరకెళ్ళు, నీకు సంబంధం లేని వాటిలో ఇన్వాల్వ్ అవ్వు, నీకు అక్కర్లేని వస్తువులు కొను, నీ స్థాయిని చూపించుకో. నీకు కావాల్సింది 10 రూపాయల వస్తువే, కానీ 100 రూపాయలు పెట్టుకుంటే నిన్ను అందరూ కూడా అబ్బో పలానా వాడు ఇలా కొన్నాడని అంటారు. ఇలా బుర్రని మ్యానిపులేట్ చేస్తాయి. కన్యారాశి వారికి వచ్చింది ఇదే సమస్య. నిజంగా వాళ్ళకున్నది వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళకుండే ఉద్యోగాల్లో ముందుకు వెళుతూ సామాన్యంగా వెళ్ళిపోతే ఈ గ్రహస్థితి ఏం బాధించదు. అది కూడా ఎందుకు? కుజుడు లాభస్థానంలో చాలా బలీయంగా ఉన్నారు. చాలా ధైర్యాన్ని ఇస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆయన చాలా కాపాడుతాడు. షష్ఠ స్థానంలో శని ఉన్నారు. అది చాలా గొప్ప గ్రహమే. లౌకికంగా జీవితంలో రాస్యాధిపతి చతుర్థంలో కాపాడేటువంటి స్థానంలో ఉన్నారు. ఈ మిగతా గ్రహాలు పాడు చేస్తున్నాయి. ఏమని? వెళ్ళు, ఖాళీగా కూర్చున్నావే, ఈ టైంలో అక్కడికి వెళ్ళు అంటారు. లేకపోతేనేమో నువ్వు 10 రూపాయలు పెట్టుకుంటే నీ స్తోమతే ఉంది, అందరూ కొంటారు, 100 పెట్టి కొనాలి నువ్వు అంట. ఇలా స్థాయికి మించి పనులు చేయడం, అక్కర్లేని పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, అక్కర్లేని ప్రయాణాలు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు. మరి అది కూడా ఈ గ్రహస్థితి వల్లే వస్తూ ఉన్నది కదా. అందుకని ఇటువంటి వాటికి దూరంగా ఉండగలిగితే, ఈజీ మనీ కోసం ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ నిదానంగా మీ పనేదో మీది ఉన్నట్టు ఉంటే ఈ వారం ఏమి ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏం చేస్తుంది ఈ గ్రహస్థితి? సుహృత్కేశం ధనక్షయం, సొంత వాళ్లే మీ చేత డబ్బు ఖర్చు పెట్టిస్తారు. అలాగే బద్ధకం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, షష్టంలో శుక్రుడు, స్త్రీల వల్ల సమస్యలు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సామాన్యంగా వెళ్ళిపోండి. ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ వారంలో మరిన్ని అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి రూపంగానో, సరస్వతిగానో, లలితాదేవిగానో, అది మీ ఇష్టం. ప్రతిరోజు చక్కగా అమ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి.